అవును తమ్ముడు, ఈ రోజు న్యూస్ పేపర్ చూసావా? ఏమిటండి ఏమన్నా విశేషమా? మీ అన్నకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారు. థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఎమ్మెల్యేనైతే మన పార్టీ ప్రెసిడెంట్ తో మాట్లాడి నీకు యూత్ ప్రెసిడెంట్ పదవి ఇప్పిస్తాను తమ్ముడు. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి కానీ నువ్వు మినిస్టర్ అయితే ఈ స్టేట్ లో పోలీసుల దగ్గర నుండి ప్రభుత్వ నాయకుల వరకు అందరూ మన చెప్పు చేతలో నడుస్తారు అన్నయ్య. తమ్ముడు, నాకు పోటీగా జైసింగ్ అనే ఒక కుర్రకుంట నిలబడుతున్నాడు. వాడిని ఎలాగైనా నీ ఫ్రెండ్స్ కుర్రాళ్ళని తీసుకెళ్ళి వాడిని భయపెట్టి మన పోటీలో నుంచి తప్పించే బాధ్యత నీదే. అన్నయ్య ఆ సంగతి నాకు వదిలే. వాడిని పోటీ నుంచి తప్పించే బాధ్యత నాదే. కాదు తోడదాన్ని మొండికేస్తే వాడి మొండెం తీసి ముంబై ట్రైన్ లో పార్సల్ చేస్తా. ఈ కైలాసం పెట్టుకుంటే కైలాసానికి పోతాడని కైలాష్, వాడిని తక్కువ అంచనా వేయకు. వాడు పెద్ద కంత్రి నాయాలు. వాడికి జనబలం కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది. జాగ్రత్తగా డీల్ చేయి. నువ్వు అప్పగించిన పని సక్సెస్ చేసి మరలా నీ కంటికి కనిపిస్తా. ఈ బాచిరెడ్డి తమ్ముడు అంటే ఏమవుతుందో. శభాష్ తమ్ముడు, నా రాజకీయ జీవితానికి వారసుడు నువ్వే. ఆ పని కానిచ్చేసిరా. అలాగే అన్నయ్య. బాచిరెడ్డి, ఎక్కడా నీ తమ్ముడు? నీ తమ్ముడు చేసే అల్లరు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. నీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. కాలేజీలో అపర్ణ అనే అమ్మాయిని గొడవ చేసి రేప్ చేశాడని మా స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన వాడెవడు? అరెస్ట్ చేయడానికి రావడానికి నువ్వెవడురా? నీకుందంట్రా అంత అరెస్ట్ చేసే ధైర్యం? వాడు వస్తే అరెస్ట్ చేయడం కాదు, తన్నుకుంటే ఈ మంగమ్మ గారు అత్త ఇంటి దగ్గర నుంచి స్టేషన్ దాకా తీసుకెళ్తా. బాకిరెడ్డి, నీ టంగ్ స్లిప్ అయితే నీ బాక్స్ బద్దలు అవుతుంది. ఈ బాచిరెడ్డిని ఎదిరించే అంత ధైర్యం నీకుందా? ఉందో లేదో చూపిస్తా. నా గురించి నీకు పూర్తిగా తెలిసి మాట్లాడుతున్నావా? బసే, నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. నువ్వు చిన్నప్పటి నుంచి సారా అమ్ముకుని బతికిన వాడివి. ఈ మధ్య ఏదో నీకు అడ్డొచ్చిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పి పెద్ద రౌడీ అయ్యావు. నేను నాకు తలుచుకుంటే నీకు స్టేషన్ లో చెప్పు కూడా వినిపిస్తా. ఇన్ని తెలిసిన నిన్ను నేను బతికిస్తానని ఎలా అనుకున్నావు? మర్యాదగా చెప్తున్నా, నాతో చేయగలపు. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా. నేను మినిస్టర్ అయితే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నీ ఇష్టం. బాచి, నువ్వు ఇచ్చే డబ్బుకి ఆశపడి నీకు సలాం చేస్తా అనుకుంటున్నావా? కలల కనుక కాటికి పోతావు. మర్యాదగా నా మాట విను, లేకపోతే నువ్వు కైలాసానికి పోతావు. అరే బాచే, మనకేంటి నా మాట నీ బతుకు బట్టాన్ని కాకముందే మర్యాదగా ఉండిపో. వాడెవడో చేసి మా అంట నీకోసం వేటాడుతున్నాడు రా బాచే. దేశం చూసి నువ్వు ఎగతాళి చేసినంత మాత్రాన నా బ్యాక్గ్రౌండ్ మారదు. నేను కనుసైగ చేస్తే నా మనుషులు నిన్ను కాల్చి పడేస్తారు. బచ్చి,
ఈ విక్రమ్ గురించి నీకు తెలియక అలా మాట్లాడుతున్నా. కరుడు గట్టిన కాశ్మీర్ తీవ్రవాదులు సైతం నడి రోడ్డు మీద తండుకుంటూ తీసుకెళ్ళా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేను స్టేషన్ అయితే నాకు చాలా ఈజీ బాచి. ఈ బాచిరెడ్డిని అరెస్ట్ చేసిన 6 నిమిషంలో నీకు పై ఆఫీసర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. అప్పుడు నువ్వు నన్ను రాజరికంగా విడుదల చేయాల్సి వస్తుంది. అంత కెపాసిటీ ఉంది ఈ బాచిరెడ్డికి. బాచి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఎన్ని రోజులు ఉంటావు బాచి? నా మాట ఈయన వాడు జయసింహ వస్తా అంటున్నాడు బాచి. నా మాట ఈయన బతికిపోతావు. మరోసారి ఆలోచించబ్బా. నీ ఇష్టం బాచి. చూస్తానా? అది కూడా చూస్తా బాచి. సింపుల్ గా ఇస్తా నీకు. వాణ్ణి జయసింహ గారిని కూడా అడ్డంగా నరికి చంపేస్తా. బాచి వాడు ఎవడో నాకు తెలుసా? నువ్వు చంపిన ఆ భరత సింహ కొడుకు జయసింహ. వస్తా, జాగ్రత్త బాచి. బద్దలు అవుద్ది. సింహ కొడుకు అయితే శత్రుశేషం ఇంకా మిగిలిందన్నమాట. నీ అంత చూసే వరకు నేను వదిలిపెట్టాను.